చేద్దాం. భరత్, ఏంటి విద్యాశాఖలో రేవంత్ సర్కార్ తలపెట్టిన మార్పులపై భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి, ఎలా చూడొచ్చు? సో అంటే ఒకటి 2019వ సంవత్సరంలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, విద్యా హక్కు చట్టం. గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎట్లాగో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చింది. దీనివల్ల అక్షరాస్యత శాతం చాలా రాష్ట్రాల్లో కూడా పెరిగింది. ఈ చట్టం తీసుకొచ్చింది యూపీఏ 2 గవర్నమెంట్. అయితే దానిలో ఏమని చెప్పారంటే నైబర్హుడ్ స్కూల్స్ అన్నారు. అంటే పొరుగునే స్టూడెంట్ విద్యార్థికి చాలా దూరం వెళ్లాల్సిన ఉండకూడదు విద్య కోసం. నైబర్హుడ్ పొరుగునే చాలా దగ్గరలో స్కూల్ ఉండాలని చెప్పారు. నైబర్హుడ్ స్కూల్స్, ఎవ్రీ చైల్డ్ ఈస్ గ్యారంటీడ్ యాక్సెస్ టు ఏ స్కూల్ విత్ ఇన్ ఏ ప్రిస్క్రైబ్డ్ రీజనబుల్ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ దేర్ హోమ్. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళు ఎంత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కదా. సో వాకింగ్ డిస్టెన్స్ లో స్కూల్ ఉండాలని చెప్పారు విద్యా హక్కు చట్టంలో. మినిమం స్టాండర్డ్ స్కూల్స్ మస్ట్ మెయింటైన్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నార్మ్స్ ఇంక్లూడింగ్ అడక్వేట్ క్లాస్ రూమ్స్, సెపరేట్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఏ లైబ్రరీ, డ్రింకింగ్ వాటర్, బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసేబిలిటీస్. సో ఇప్పుడు నైబర్హుడ్ స్కూల్స్ అన్నది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఉంది 27,000 స్కూల్స్. ఇప్పుడు 27,000 స్కూల్స్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4,000 స్కూల్స్ చేస్తామని చెప్పారు. అప్పుడు ఈ నైబర్హుడ్ స్కూల్స్ అన్న క్లాస్ ఏదైతే ఉందో అది పోయే అవకాశం ఉంది. వాకింగ్ డిస్టెన్స్ అంటే సరే మ్యాక్సిమం 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లడికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉండకూడదు స్కూల్. కానీ ఇప్పుడు 4,000 స్కూల్స్ చేస్తే గనక ఏమవుతుందంటే విద్యార్థి దాదాపు 15-20 కిలోమీటర్లు కూడా ప్రయాణించాల్సి వస్తుంది. డ్రాప్ అవుట్స్ పెరగచ్చు, ఇంకేమన్నా కూడా కావచ్చు. డ్రాప్ అవుట్స్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు డ్రాప్ అవుట్స్ ఉండే. బట్ ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ వచ్చింది, అందరినీ చదివించాలని అనుకుంటారు. తాము ఎంత కష్టపడ్డా సరే చదువు వల్ల తమ కుమారుడు ప్రయోజనం పొందుతాడు అన్నది ఉంది. అయితే 10th ఇంటర్ మధ్య డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంటర్ తర్వాత మానేసి డిగ్రీ చదవకుండా మానేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఫస్ట్ క్లాసే సెకండ్ క్లాసే చదవని డ్రాప్ అవుట్స్ కొంచెం తగ్గింది గతంతో పోలిస్తే. ఇంతకుముందు చాలా ఉండే. అక్షరాస్యతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రంతో సమానంగా ఉండే. కేరళ లాంటి లిటరసీ స్టేటు సౌత్ ఇండియాలో మనమే వెనుకబడ్డాం అక్షరాస్యతలో. సరే ఇప్పుడు కొత్తగా అంటే వయోజనులు అంటే 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కొంత నిరక్షరాస్యత ఉంది. బట్ కొత్తగా వచ్చిన పిల్లలు మాత్రం చదివిస్తున్నారు. సో ఈ నైబర్హుడ్ స్కూల్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దానికి భంగం వాటిల్లుతుంది ఒకవేళ కనుక 27,000 స్కూల్స్ నుంచి 4,000 స్కూల్స్ చేస్తే. అయితే విద్యా హక్కు చట్టంలోనే ఇంకోటి ఉంది, ఏంటంటే స్కూల్స్ మస్ట్ మెయింటైన్ స్పెసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. ఏవేవి? క్లాస్ రూమ్స్, సరైన క్లాస్ రూమ్స్ ఉండాలి. 5 క్లాసులు ఉంటే 1st to 5th ఉంటే ఇప్పుడు కొన్ని స్కూల్స్లో 5 రూములు లేవు. ఒకటే రూమ్లో అన్ని క్లాసులు చదివిస్తున్నారు, లేకపోతే 2 రూముల్లో అన్ని క్లాసులు చదివిస్తున్న స్కూల్స్ ఉన్నాయి. సెపరేట్ టాయిలెట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. టాయిలెట్స్ ఉంటున్నాయి కానీ దానికి నీటి సౌకర్యం లేదు, దాన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. విద్యార్థులతోనే టాయిలెట్ క్లీనింగ్ చేయాల్సిన సిచ్యువేషన్. లైబ్రరీలు చాలా స్కూల్స్లో లేవు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇబ్బందే. బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్. అంటే వికలాంగులకి చాలా ఈజీగా స్కూల్ మెట్లు ఎక్కకుండా ఇంకేదైనా మార్గం, ర్యాంప్ లాంటిదో అటువంటిది ఉండాలి. అవన్నీ చాలా లేవు. సో ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి విరుద్ధం అవుతుంది యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి. సో అయితే చిన్న స్కూల్స్ కనుక క్లోజ్ చేస్తే ఇది ఒక విరుద్ధం. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మౌలిక సదుపాయాలు అన్నవి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 27,000 స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టం. ఇన్ని స్కూల్స్లో చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ అందుకు సపోర్ట్ చేయదు. అందుకనే ఆయన 4,000 స్కూల్ చేసి అన్ని స్కూల్స్లో మంచి బడ్జెట్ ఇద్దాం, మంచిగా చేద్దామని ఆయన భావిస్తున్నారు. సో ఈ రెండిట్లో ఇప్పుడు ఒకటి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నా ఇంప్రూవ్ కావాలి, లేదా నైబర్హుడ్ స్కూల్స్ అన్నా తీసేయాలి. ఎందుకంటే చట్టంలో ఒకదానికొకటి విరుద్ధం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కల్పించలేకపోతుంది ప్రభుత్వం. సో అన్ని స్కూల్స్లో బదులు కొన్ని సెలెక్టివ్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తే గనక, క్లాస్ రూమ్స్ గనక పెంచితే గనక, టీచర్ స్టూడెంట్ రేషియో
ఇప్పుడు టీచర్స్ కొన్ని స్కూల్స్లో ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు. కొన్ని ఏమో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, అంటే 10వ 12వ స్ట్రెంత్ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో క్లాస్ ఉంటారు. ఆ 10వ 12వ స్ట్రెంత్ ఉండి ఒక్కొక్కళ్ళు ఒక్కో క్లాస్ ఉంటే కనుక క్లాస్కి 2 ఉంటే టీచర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. ఒకడే టీచర్ ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది? ఆ టీచర్ రాకపోతే కనుక స్కూల్ బంద్, సెలవు పెడితే సరే ఒక విద్యా వాలంటీర్ను ఇంకెవరినో ఇస్తున్నారు. ఇంకా రెండవది ఏం జరుగుతుందంటే ఒక్కడే టీచర్ 5 క్లాసులకు చెప్పాలంటే ఎట్లా? పొద్దున 9 నుంచి 3 గంటల వరకు 6 గంటల సమయం ఉంటుంది, 3:30 4 మధ్యలో లంచ్ అవర్ ఉంటుంది. ఒక టీచర్ ఒక పీరియడ్ ఒక క్లాస్కి చెప్తే రోజుకు ఒక క్లాసుకు మాత్రం ఒక పీరియడ్ కంటే ఎక్కువ చెప్పలేరు. సో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఆరుట్ల లాంటి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. పూర్తిగా ఆలోచన ఖండించలేం, రేషనలైజేషన్ అమలు చేయొద్దు అని మనం చెప్పలేం. కానీ మరీ 4,000 స్కూల్సా, 27,000 స్కూల్స్ బదులు 4,000 స్కూల్సా, దీన్ని 12,000 15,000 స్కూల్ చేస్తే బాగుంటుందన్నది ఒక ఆలోచన. మినిమం ఒక 12,000 15,000 చేయండి. సో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి. ముందు ఉపాధ్యాయ సంఘాలు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న తల్లిదండ్రులు బస్ ఫెసిలిటీ ఇస్తే పూర్తిగా ఫ్రీగా ఇస్తారా? ఎట్లా? నైబర్హుడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు సరే ప్రైవేట్ పాఠశాలకైతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ బస్సుల ద్వారా షిఫ్ట్ చేస్తున్నారు. సో అది కూడా చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు భుజంగరావు గారు